హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? చాలా రోజుల తర్వాత మీకు ఒక మంచి కథను వినిపించబోతున్నానండి. ఈ కథ పూర్తిగా వినండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామండి. ఆ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు. చిరుజీతగాడైన ఆ భర్త తెగ కష్టపడుతూ ఉంటాడు. భార్య ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. ఇంట్లో టీవీ కూడా లేదు. పక్క డాబా మీద ఆ కుర్రాడు చాలా కాలంగా ఆమెను గమనిస్తూ ఉన్నాడు. అతడు బస్కీలు తీస్తుంటే ఆమె కిటికీలోంచి చూసేది. మెల్లమెల్లగా వాళ్ళిద్దరి మధ్య మాటలు కలిశాయి. కిర్రెక్కించే బొమ్మలున్న పుస్తకాలు ఇచ్చేవాడు. ఆమె శ్రద్ధగా చదివేది. ఏదోలా అనిపించేది. ఒకరోజు ఆమె భర్త క్యాంపుకు వెళ్ళాడు. అప్పుడు ఏం జరిగిందో ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథ పేరు వల కొరికిన చేప. రచించిన వారు అంగర వెంకట శివప్రసాద్ గారు. ఇక కథలోకి వెళ్తే, వరలక్ష్మి అందగత్తె. చిన్న వయసులోనే పెళ్ళైపోయింది ఆమెకు. భర్త రాజారం. పెళ్లినాటికి చిన్న ఉద్యోగంలో ఉండేవాడు. అప్పుడది టెంపరీ పోస్టు. పగలనక రాత్రనక కష్టపడేవాడు. అతనిది పెద్ద కుటుంబం. వాళ్ళందరూ పల్లెటూరులో, అతను పట్నంలో భార్యతో చిన్న ఇంట్లో కాపురం ఉండేవాడు. అతను కష్టాన్ని గుర్తించి మేనేజ్మెంట్ వాళ్ళు అతని ఉద్యోగం పర్మనెంట్ చేశారు. ఇంటి గురించి, ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా పనిచేసేవాడు. జీతానికి జీవితమే కాకుండా ఓవర్ టైం చేసినందుకు కూడా పేమెంట్ ఉండేది. తన ఇంటి ఖర్చులకి కొంత ఉంచుకొని మిగిలింది తన కుటుంబానికి పంపేవాడు. డాబా మీద చిన్న గది, దాన్ని ఆనుకొని వంటిల్లు, ఆ తరువాత దూరంగా బాత్రూమ్, టాయిలెట్. బాత్రూంలో స్నానం చేసి గదిలోకి రావాలంటే మధ్యలో ఓపెన్ డాబా. వరలక్ష్మికి అది ఇబ్బందిగా ఉంది. స్నానం చేసి పొడి చీర ఒంటికి చుట్టుపెట్టుకొని పరుగులాంటి నడకతో గదిలోకి వస్తుంది. బాత్రూంలో పూర్తిగా చీర కట్టుకోవడానికి అవకాశం లేదు. చుట్టూ డాబా, ఇల్లు. అప్పుడప్పుడు ఆమెనే గమనిస్తున్న డేగ కళ్ళు. సగం కప్పిన ఆమె ఒంటి మీద గుచ్చుకునే చూపులకి ఆమె సిగ్గుతో చచ్చిపోయేది. ఒంటి మీద నీటి బిందువులు ఆ వేడివాడి చూపులకి కాగి ఆవిరైపోతాయి. అయినా ఆమె నిస్సహాయురాలు. భర్త ఉదయం 6 గంటలకి డ్యూటీకి వెళ్తే మళ్ళీ అర్ధరాత్రికి కానీ ఇంటికి తిరిగి రాడు. ఆమె రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉండిపోవటమే. పట్నం వాసం ఆమెకి కొత్త. ఆమె ఎప్పుడూ ఒంటరిగా బయటకు వెళ్ళింది లేదు. ఆదివారం భర్తకి సెలవు. అప్పుడే ఇంటికి కావలసిన సరుకులన్నీ తీసుకొస్తాడు. సాయంత్రం బీచ్కి తీసుకువెళ్తాడు. సినిమాలకి, షాపింగ్లకి వాళ్ళ బడ్జెట్ సరిపోదు. బీచ్లో కూర్చొని పల్లీలు తింటూ కబుర్లు చెప్పుకుంటారు. ఆమె ఎక్కువగా మాట్లాడదు. అతనే తన కుటుంబ విషయాలు, ఆఫీస్ విషయాలు మాట్లాడతాడు. ఆమె దేనికి అవునని కానీ కాదని కానీ చెప్పదు. ఆమెకి ఈ విధమైన జీవితం మీద విసుగొస్తుంది. ఆకాశంలో ఎగిరే పక్షుల్ని చూస్తే ఆమెకి తెగ ఈర్ష. అవి హాయిగా స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. తనకు కూడా పక్షిలా రెక్కలు ఉంటే ఎంత బాగుండును అని అప్పుడప్పుడు ఆమెకు ఆలోచన వచ్చినప్పుడల్లా తన ఆలోచనలకి తనకే నవ్వొస్తుంది. ఆమె ఈ విషయం ఎవరితోటి పంచుకోదు. ఆమె ఉదయం 5 గంటలకి నిద్రలేస్తుంది. ఇల్లు తుడిచి కాఫీకి నీళ్లు పడేసి మొహం కడుక్కుంటుంది. పాలవాడు పాలు పూసి వెళ్ళిపోతాడు. కాఫీ కలిపి భర్తకి టిఫిన్ తయారు చేస్తుంది. ఈలోగా ఆమె భర్త రాజారాం నిద్రలేచి పరుగు పరుగున తయారవుతాడు. అతను వెళ్ళే వరకు ఆమెకి ఊపిరాడదు. అతను వెళ్ళిపోయిన తర్వాత తీరిగ్గా ఆమె స్నానం చేసి అతనికి డబ్బాలో పెట్టగా మిగిలిన టిఫిన్ తను తింటుంది. ఆ తరువాత ఆమెకి ఏం చెయ్యాలో తోచదు. పూజలు పునస్కారాల మీద ఆమెకి పెద్దగా నమ్మకం లేదు. వంటిల్లో మూలలు ఉన్న దేవుడి దగ్గర దీపం పెడుతుంది. ఆ తరువాత నెమ్మదిగా కూర తరిగి వంట అనిపిస్తుంది. అది తన ఒక్కర్తికే. 2 పూటలకి సరిపోయేది ఉదయమే వండుకుంటుంది. తన భర్త ఒక్క ఆదివారం మాత్రమే ఇంట్లో భోజనం చేస్తాడు. వంట పూర్తయిపోయిన తర్వాత తినే వరకు ఆమెకి కాలక్షేపం వాళ్ళ గదిలో ఉన్న కిటికీనే. అందులోంచి ఆమె ప్రపంచాన్ని చూస్తుంది. విసుగొస్తే పక్కనే ఉన్న మంచం మీద పడుకుంటుంది. ఇంట్లో కనీసం టీవీ కూడా లేదు. ఆమెని ఓ 2 కళ్ళు ఎదురింటి డాబాల గదిలోంచి గమనిస్తున్నట్లు ఆమెకి తెలియదు. ఆమె ప్రతి కదలిక అతనికి తెలుస్తుంది. ఆమె దినచర్యని
అతను ఔపోసన పట్టేశాడు. అతని వయసు 25. అతను ఉదయం పూట వాళ్ళ డాబా మీద బస్కీలు తీస్తాడు. అది ఒక్కరోజు ఆమె కంటపడింది. ఆమె నిద్ర లేచి యథాలాపంగా ఆ డాబా వైపు చూసింది. అప్పుడతడు వాళ్ళ డాబా మీద బస్కీలు తీస్తున్నాడు. ఒంటి మీద చిన్న నిక్కరు మాత్రమే ఉంది. తెల్లవారుజామున కాబట్టి ఎవరు అది గమనించేవాళ్ళు కాదు. కాళ్ళు చేతులు బస్కీలు తీసి బలంగా ఉన్నాయి. మంచి పొడగరి, అలసిన శరీరం మీద చెమట బిందువులు అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాల కాంతికి మెరుస్తున్నాయి. ఆమె కొద్దిసేపు చూసి వంటిల్లోకి వెళ్ళిపోయింది. ఆ మరునాడు రోజుకన్నా ముందుగా లేచి గదిలోంచి ఆ ఎదురింటి డాబా వైపు చూసింది. అప్పటికే అతను తన దినచర్య మొదలుపెట్టేశాడు. అర్ధరాత్రి అలసిపోయి ఇంటికొచ్చి పడుకున్న తన భర్త రాజారాంని ఆ ఎదిరింటి డాబా మీద వ్యక్తితో పోల్చి చూసింది. ఒంటి మీద కేవలం లుంగీ మాత్రమే ఉన్న తన భర్త శరీరం వైపు చూసింది. ఏదో చెప్పలేని భావం ఆమె కళ్ళల్లో కనిపించింది. ఆ రోజు నుండి ఆమె దినచర్య మరో అరగంట ముందు మొదలయ్యింది. తానైతే ఆమె మామూలు టైంకే గదిలోంచి వంటింట్లోకి వెళ్తుంది. ఒకరోజు హఠాత్తుగా అతని కళ్ళు ఆ ఇంటి కిటికీలోంచి తొంగి చూస్తున్న ఆమె మీద పడ్డాయి. వెంటనే ఆమె పక్కకి తప్పుకుంది. 2 రోజులు కిటికీలోంచి తొంగి చూడటం మానేసింది. 3వ రోజు ఆమె మరీ ఆగలేకపోయింది. కిటికీ వారగా నిలబడి తొంగి చూసింది. అతను బస్కీలు చూస్తూనే చెయ్యి ఊపాడు. అది ఆమె గమనించింది. కానీ అది పట్టించుకోకుండా లోనికి వెళ్ళిపోయింది. అయినా దొంగచూపులు చూడడం మానలేదు. అతను ఉండే ఇంటి డాబా పిట్టగోడకి వీళ్ళ డాబా పిట్టగోడకి మధ్య 3 అడుగుల దూరం మాత్రమే ఉంది. ఆ మర్నాడు అతను పిట్టగోడ దగ్గరకొచ్చి చెయ్యి ఊపాడు. అప్పటికే వరలక్ష్మి భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతని చేతుల్లో ఆమె జాకెట్లు ఉన్నాయి. అతను అవి పట్టుకున్న తీరు ఆమెకి అతను తన 2 భుజాల మీద చేతులు వేసినట్లు అనిపించింది. సిగ్గుతో ఆమె ఒళ్ళు చచ్చిపోయింది. తీగ మీద క్లిప్పులు పెట్టి ఆరవేసిన జాకెట్లు అతని చేతిలోకి ఎలా వచ్చాయో అర్థం కాలేదు. వెళ్ళి తీసుకోక తప్పదు. ఆమె మెల్లగా డాబా పిట్టగోడ దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపింది జాకెట్ల కోసం. గాలికి ఎగిరి మా డాబా మీద పడ్డాయి చెప్పాడు అతను. అతని జాకెట్ల కోసం అందిస్తూ అన్నాడు. అతని చూపులు ఆమె ఒంటి మీద జాకెట్ల స్థానంలో క్షణం ఆగి పైనుంచి కిందకి జారాయి. ఆమె జాకెట్లు అందుకొని గిర్రున్న వెనక్కి తిరిగింది. అతని చూపులు ఆమె నడుం వంపు నుంచి పొడవాటి జడని వయ్యారంగా ఊపుతున్న ఆమె జగునం మీద పడ్డాయి. ఆమెకి ఒంటి మీద తేళ్ళు జెర్రులు పాకుతున్నట్లు అనిపించింది. గదిలోకి పరుగులాంటి నడకతో వెళ్ళి గది తలుపులు మూసేసి మంచం మీద బోర్లా పండుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. అలా చాలాసేపు ఏడ్చాక ఆమెకి దండం మీద మరో జాకెట్టు కూడా ఆరవేసినట్లు గుర్తుకు వచ్చింది. ఆ రాత్రి అది అతని చేతుల్లో నలుగుతున్నట్లు పీడకలలా వచ్చింది ఆమెకి. భర్త పక్కన్నే ఆదమర్చి నిద్రపోతుంటే ఆమె మౌనంగా రోదిస్తుంది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు చెంపల మీదుగా జారి తలగడలో ఇంకిపోయాయి. ఆ మర్నాడు కూడా అతను చేతిలో జాకెట్లతో పిట్టగోడ దగ్గర నిలబడి ఉన్నాడు. సారీ అండి, అది మూలన పడుతుంది, నిన్న చూడలేదు అంటూ అందించాడు. ఆమె అందుకుంది. కనీసం థ్యాంక్స్ కూడా అయినా చెప్పలేదు మీరు అన్నాడు. థ్యాంక్స్ అంది ఆమె. అమ్మయ్య, మీరు మగవారేమోనని భయపడ్డాను. నా పేరు సూర్యం, మీ పేరు తెలుసుకోవచ్చా అడిగాడు. ఆమె మౌనంగా నిలబడే ఉంది. నిన్నటిలాగా వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. అతనికి మళ్ళీ తను వెన్ను చూపడం ఇష్టం లేదు. అతను వెళ్ళిన తర్వాతే తను వెళ్దామనే ఉద్దేశంతో నిలబడిపోయింది. అక్కడే ఆమె తప్పు చేసింది. అతను మరో విధంగా ఊహించుకున్నాడు. అది అతనికి అవకాశంగా మారింది. నేను పోలీసు ఉద్యోగం చేస్తున్నాను, మీ వారేం చేస్తున్నారు అడిగాడు అతను. ఏదో కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నారు అంది ఆమె. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. నా పేరు వరలక్ష్మి. అప్రయత్నంగానే పెదవి విప్పింది ఆమె. చాలా మంచి పేరు. ఆమె పేరును మెచ్చుకున్నాడు అతను. ఆమె ఆలోచనలో పడింది. ఇంతవరకు నా భర్త తనని ఎప్పుడూ మెచ్చుకోలేదు. మీ ఇంట్లో టీవీ ఉందా అడిగాడు. లేదు దిగాలుగా అంది ఆమె. మరి మీకు కాలక్షేపం అడిగాడు. ఆమె దగ్గర నుంచి సమాధానం లేదు. మీరు చదువుకున్నారా అడిగాడు. ఆమె చదువుకున్నట్లుగా తల ఊపింది. అతను వెంటనే గదిలోకి వెళ్ళి 2 వారపత్రికలు తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాడు.
ఆమె అవి అందుకుంది. అతను మరేమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమె పుస్తకాలు పట్టుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు ఆమెకి ఏదో తెలియని ఆనందంగా ఉంది ఆ పుస్తకాలు చదువుతుంటే. భర్తకి కనిపించకుండా ఆ పుస్తకాలు దాచింది. మర్నాడు ఆమె పుస్తకాలు తిరిగి ఇచ్చేయాలనుకుంది. అతను కనిపించలేదు. రెండో రోజు కూడా అతను కనిపించలేదు. ఆమె అతని కొరకు ఎదురు చూసింది. మూడో రోజు అతను కనిపించగానే పిట్టగోడ దగ్గరికి వెళ్ళి నిలబడింది. అతను దగ్గరికి వచ్చాడు. నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళారు? ఈ పుస్తకాలు ఇచ్చేద్దామని ఆమె తడబాటు అతను గమనించాడు. పక్క ఊరికి క్యాంపుకి వెళ్ళాను. అప్పుడే చదివేశారా అని అడిగాడు అతను. పుస్తకాలు అందుకుంటూ అడిగాడు. మొన్నే చదివేశాను. ఇంకా కావాలా అడిగాడు అతను. కావాలన్నట్లుగా తల ఊపింది. అతను లోనికి వెళ్ళి మరో 2 పుస్తకాలు తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాడు. ఈ మారు వాటిని కవర్లో పెట్టి తెచ్చాడు. ఆమె వాటిని అందుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. అతను చిన్నగా నవ్వడం ఆమె గమనించలేదు. గది తలుపులు వేసుకొని మంచం మీద పడుకొని కవర్లోంచి పుస్తకాలు తీసి అట్ట మీద బొమ్మలు చూసి అదిరిపోయింది. పుస్తకాలు మీద మంచం మీద పడేసి గుండెల మీద చేతులతో కప్పుకుంది. ఒంట్లోంచి వణుకు పుట్టుకొచ్చింది ఆమెకి. మొన్నటి పుస్తకాలు లాంటివి కావివి. గుండె ధర పెరిగిపోయింది. ఆమెకి ఏం చెయ్యాలో తెలియలేదు. తిరిగిచ్చే ధైర్యం కూడా లేదు ఇప్పుడు ఆమెకి. కొంతసేపు వాటి వైపే చూస్తూ ఉండిపోయింది. ఆ తరువాత నెమ్మదిగా ఒక పుస్తకం చేతిలోకి తీసుకొని ఇలాంటి పుస్తకాలు కూడా ఉంటాయా అని మనసులోనే అనుకుంది. అట్టవైపు తదేకంగా చూసింది చాలాసేపు. ఆ తరువాత పేజీలు తిరిగేసింది. ఆమె కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీశాయి. ఆమె ప్రమేయం లేకుండానే చదువుతుంటే ఆమెకు ఒక్కసారిగా భయం వేసింది. ఒక్కసారి సిగ్గు వేసింది కూడా. ఏదో చెప్పలేని ఉద్రేకం కలిగింది. ఆమె ఆగకుండా ఆ 2 పుస్తకాలు చదివేసింది. ఆ మర్నాడు ఉదయమే లేచి అతని గదివైపు చూసింది. అతను ఎప్పట్లాగే బస్కీలు చేస్తూ కనిపించాడు. ఆమె గబగబా అక్కడికి వెళ్ళి ఆ పుస్తకాల కవరు అతని డాబా వైపు విసిరేసింది. మరో 2 కావాలా అడిగాడు అతను తన బస్కీలు ఆపకుండానే. ఇలాంటివైతే వద్దు అందామె వెనక్కి తిరిగి తన గదివైపు వెళ్ళిపోతూ. ఆడది వద్దు అంటే కావాలనే సూత్రం అతనికి బాగా తెలుసు. నవ్వుతూ అవి తీసుకెళ్ళి లోపల పెట్టాడు. ఆ మర్నాడు ఆమె భర్త వెళ్ళిపోయాక అతను మరో 2 పుస్తకాలు కవర్లో పెట్టి పిట్టగోడ దగ్గరికి వచ్చాడు. ఇలాంటివి వద్దన్నానా అంది ఆమె. అతను పుస్తకాలు చెయ్యి చాపాడు. ఆమె వద్దంటూనే అందుకుంది. అప్పుడు ఆమె చెయ్యి కావాలనే అతను తాగాడు. ఏదో షాక్ కొట్టినట్టుగా ఫీల్ అయింది ఆమె. పుస్తకాలు తీసుకొని వెళ్ళిపోయింది. ఈసారి ఆ పుస్తకాలు చదువుతుంటే భయం వేయలేదు. ఏదో చెప్పలేని హాయి, ఏదో కావాలనే కోరిక కలిగాయి. ఆమె ఆ మర్నాడు ఆ పుస్తకాలు అతనికి తిరిగిచ్చేసింది. ఆ రోజు అతను వేరే కవరు ఆమెకి అందించాడు. ఏమిటిది అడిగింది ఆమె. తాటి ముంజలు మా స్టేషన్ దగ్గరకు వస్తే కొన్నాను అన్నాడు అతను. నాకెందుకు అడిగింది ఆమె. తాటిపుంజలు మీకు ఇష్టమని అన్నాడు. ఎవరు చెప్పారు నాకు ఇష్టమని అడిగింది ఆమె. ఇష్టమైన వాళ్ళ మనసులో కోరికలు తెలుసుకొని మసులుకోవాలి అన్నాడు. ఆమె ఆ కవరు అందుకొని ఆ తరువాత ఆమెకి ఇష్టమైనవి అడిగి తెలుసుకొని తెచ్చిస్తున్నాడు. అప్పుడప్పుడు పుస్తకాలు కూడా కవర్లో పెట్టి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆమెకి జీవితం బోర్ కొట్టట్లేదు. మీ ఆయన జీతం ఎంత అడిగాడు అతను. చెప్పింది ఆమె. నా పై సంపాదన అంతకి రెట్టింపే అన్నాడు. ఆమె ఏం మాట్లాడలేదు. నాతో వచ్చేస్తావా? నీకు బోలెడు బట్టలు నగలు కొనిపెడతాను. అందమైన జీవితం చూపిస్తాను. అమ్మో మా ఆయనకు తెలిస్తే చంపేస్తాడు. గుండెల మీద చేతులు పెట్టుకొని భయపడింది ఆమె. నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడతను. పెళ్ళి అన్న మాట వినగానే ఆమె కొంతసేపు ఆలోచనలో పడింది. మరి నాకు పెళ్ళైపోయిందిగా. ఆమె మెడలో మంగళసూత్రం తీసి చూపించింది అమాయకంగా. పుస్తకాల్లో చదివిన సుఖం నీకు వద్దా అడిగాడు. సమాధానం చెప్పకుండా ఆమె తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. మంచం మీద బెల్లకిలా పడుకొని ఆలోచనలో పడింది. ఆమె మనసులో చెప్పలేని సంఘర్షణ మొదలైంది. ఎన్నో ప్రశ్నలు, జవాబులు, తెలియని ప్రశ్నలు అవన్నీ. తను ఇప్పుడు సుఖపడట్లేదా? అసలు సుఖం అంటే ఏమిటి? తను ఆ పుస్తకంలో చదివినట్లు అతనితో వెళ్ళిపోతే తన భర్త ఏమైపోతాడు? ఆ పుస్తకంలో ఆమెకి భర్త లేడు.
ఆలోచనలు తెగటం లేదు. తలుపు చప్పుడైంది. ఎప్పుడు అర్ధరాత్రి అయ్యిందో ఆమెకి తెలియలేదు. భర్త రాజారాం ఇంటికి వచ్చి బట్టలు మార్చుకున్నాడు. మంచినీళ్ళు కావాలా అడిగింది ఆమె. వద్దు, రేపు నేను క్యాంపుకి వెళ్తున్నాను. నావి 2 జతల బట్టలు సంచిలో సర్దు. 4 రోజుల వరకు రాను. ఖర్చులకి ఈ డబ్బులు ఉంచుకో. పోనీ ఈ 4 రోజులు మీ పుట్టింటికి వెళతావా అడిగాడు భర్త. వెళ్ళను అంది ఆమె తడుముకోకుండా. నీ ఇష్టం అని అతను పడుకున్నాడు. ఆమెకి చాలాసేపటి వరకు నిద్ర రాలేదు. ఏవో రకరకాలైన ఆలోచనలు ఆమెని నిద్రపోనివ్వలేదు. మీ ఆయన క్యాంపుకెళ్ళాడా? రాజారాం సంచి చేత్తో పట్టుకు వెళ్ళగానే అడిగాడు సూర్యం. అవును అంది ఆమె. ఏమిటి ఆలోచించావు అడిగాడు సూర్యం. దేని గురించి అడిగింది ఆమె. అదే మన పెళ్లి విషయం అన్నాడు. నాకా? మళ్ళీ పెళ్ళా ఆశ్చర్యంగా అడిగింది. మళ్ళీ మొదటికొచ్చావా? హాయిగా మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందామని సుఖపడదామని అన్నాడు. గొర్రెకు బొత్తెడు తోక అన్నట్లుగా వచ్చే ఆ జీవితంలో మీ ఆయన నిన్ను సుఖపెట్టలేడు. రేపు రాత్రి నేను డ్యూటీ నుండి రాగానే వెళ్ళిపోదాం. నువ్వు 4 జతల బట్టలు సంచిలో సర్దుకొని ఉండు. మన పెళ్ళయ్యాక నేను ఈ ఊరిలోంచి బదిలీకి పెట్టుకుంటాను వేరే ఊరికి. అప్పుడు మనిద్దరం హాయిగా అక్కడే ఉండొచ్చు. సరేనా? ఆమెకి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆమె మళ్ళీ ఆలోచనలో పడింది. ఆమెకి పదే పదే ఆ పుస్తకాల్లోని కథలే తలంపుల్లోకి వస్తున్నాయి. ఆ మర్నాడు రాత్రి అతను పిట్టుగోడ దూకి ఆమె గదిలోకి వచ్చేశాడు. నువ్వు ఇంకా తయారవ్వలేదా? తొందరగా పద, అవతల ట్రైనుకు టైం అవుతుంది అంటూ హడావిడి పెట్టి ఆమె బట్టలు అతనే సర్దేశాడు. ఆమె రెక్క పట్టుకు బయటకు నడిచాడు. ఆమెకి మరో ఆలోచన చేయడానికి అవకాశం ఇవ్వలేదు. అతను వెంట నడిచింది ఆమె. రైల్వే స్టేషన్లో జనం ఎక్కువగా ఉన్నారు. నువ్వు ఇక్కడే కూర్చో, నేను తినడానికి ఏదైనా తీసుకువస్తాను. మనం ఎక్కవలసిన రైలు కాసేపట్లో వస్తుందని చెప్పాడు అంటూ అతను తన బ్యాగ్ భుజానికి తగిలించుకొని వెళ్ళాడు. ఆమె దిక్కులు చూస్తుంది. ఆమెకి భయంగానే ఉంది. తను చేస్తున్నది తప్పో రైటో నిర్ణయించుకోలేకపోతుంది. ఇంతలో ఏదో రైలు వచ్చి ఆగింది. ఆ రైల్లోంచి దిగిన భర్తని ఆమె చూసింది. ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. అతను తనని చూడలేదు. వడివడిగా బయటకు నడిచి వెళ్ళిపోతున్నాడు. జనంలోంచి సూర్యం వెళ్ళిన వైపే చూస్తుంది. సూర్యం చేతిలో ఏవో పొట్లాలు పట్టుకొని ఇటువైపే వస్తున్నాడు. తనకిప్పుడు ఏది ఆలోచించుకునే సమయం అట్లే లేదు. ఏమండి? గావుకేక పెట్టింది ఆమె. ఆమెకు దుఃఖం తన్నుకొస్తుంది. కళ్ళ వెంట కన్నీరు ధారాపాతంగా కారిపోతున్నాయి. ఆమె ప్రమేయం లేకుండానే. ఆమె గావుకేక ఆమె భర్త చెవులకి సోకింది. అతను వెనుతిరిగి తన భార్య వైపు చూశాడు. ఇదండి కథ. విన్నారు కదా? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ల రూపంలో ఇవ్వండి. థ్యాంక్ యూ.